శ్రీ చైతన్య కాలేజీలో మరో విద్యా కుసుమం నేలరాలింది. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ మధురవాడలో ఈ దారుణం చోటు చేసుకుంది. కోరమన్న పాలెంలో ఉంటున్న 16 ఏళ్ల వేదాంత కార్తికయ్య మారికవలస ఓజోన్ వ్యాలీలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. విషయాన్ని గుర్తించిన కాలేజీ యాజమాన్యం వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి స్వస్థలం విజయనగరం జిల్లా గరివిడిగా గుర్తించారు. ఇక మరోవైపు విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు, బంధువులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం నాయుడు, మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, విద్యార్థి మృతికి గల కారణాలు ఏంటి? థ్యాంక్ యూ. విశాఖ జిల్లాలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక 10వ తరగతి పరీక్షలు రాసి 10వ తరగతి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది. అయితే ఇప్పటికే ఇంటర్మీడియట్ కాలేజీ కావచ్చు, లేదంటే కనుక పిల్లల ఇంట్రెస్ట్ ను చూసుకొని తల్లిదండ్రులు కూడా ముందుగానే విద్యాబుద్ధులు చెప్పించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే నెపంతో అయితే కనుక ఇలాంటి కాలేజీలో జాయిన్ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికీ ఇంకా 10వ తరగతి పరీక్ష నేపథ్యంలో అబ్బాయిని ముందుగానే ఒక నెల రోజుల ముందుగానే జాయిన్ చేసి ఈ అబ్బాయికి సంబంధించి ఇప్పటికే విద్యాబుద్ధులు చెప్పించాలనే తలంపుతో అయితే మాత్రం ఇప్పటికే ఇక్కడ జాయిన్ చేసిన పరిస్థితి అయితే మనకి ఉంది. ఈ నేపథ్యంలోనే 13వ తేదీన గత 3 రోజుల క్రితమే మాత్రమే ఇప్పటికే అబ్బాయిని కాలేజీలో జాయిన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత 3 రోజుల్లోనే ఈ అబ్బాయి ఎలాంటి సంఘటనకు పాల్పడడం అయితే మాత్రం అందరూ కూడా తీవ్ర విచారం ఉంది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడిప్పుడే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇలాంటి ఇంటర్మీడియట్ కాలేజీ చదువులు అనేసరికి ఒక భయానికి లోను కావచ్చు, లేదంటే ఈ తల్లిదండ్రుల మీద బెంగ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అబ్బాయి తీసుకున్న నిర్ణయం కారణంగా అయితే మాత్రం తల్లిదండ్రులకి కడుపు కొత్త మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పిల్లల్ని ఇప్పటి నుంచి ఇంటర్మీడియట్ ఎందుకు జాయిన్ చేశారనేది ఒక ప్రశ్న అయితే కనుక, ఇంటర్మీడియట్ క్లాసులు ప్రారంభించడానికి ఇంటర్మీడియట్ కాలేజీకి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారన్న దాని మీద కూడా ఇక్కడ రాద్దాం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక విద్యార్థి మృతి చెందడం పట్ల అయితే మాత్రం అందరూ విచారం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా
అబ్బాయి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు చనిపోయాడు అనడానికి అయితే మాత్రం ఎటువంటి ఆన్సర్ లేని పరిస్థితిగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రిన్సిపల్ మాటల్లో బట్టి మనం చూసుకున్నట్టయితే కనుక ఆ అబ్బాయి అయితే మాత్రం హోమ్ సిక్ ఉన్నాడు, అంటే తల్లిదండ్రుల మీద బెంగ పెట్టుకున్నాడు, అందువల్లనే ఇలాంటి సంఘటన జరిగి ఉండొచ్చు అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 3 రోజుల్లోనే హాస్టల్లో ఉండడం, అదేవిధంగా ఏకాంతంగా చదువుకోనే ఉండాలన్న ఆలోచనతో కాకుండా ఇలాంటి దారుణమైన నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల అయితే మాత్రం అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మార్నింగ్ కూడా 6:30కి బ్రేక్ఫాస్ట్ కూడా చేసిన తర్వాత ఇలాంటి ఘటనకు పాల్పడడం పట్ల అయితే మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకోవడం పట్ల అయితే మాత్రం ఇందులో సందేహం అయితే మాత్రం ఉన్నప్పటికీ కూడా దీనిపై కానీ పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా దీనిపై అయితే మాత్రం పూర్తిగా దీనిపై అయితే మాత్రం విచారణ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇందులో ఏమైనా కుట్ర కోణం దాగి ఉండదా అన్న కోణంలో కూడా బంధువులు అయితే మాత్రం మీరు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయి విచారణ చేపట్టాలంటూ కూడా పోలీసులు కోరుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే రాయుడు తోటి రూమ్మేట్స్ ఏమన్నా దానికి సంబంధించి సమాచారం ఇచ్చారా? అంటే ఏదైతే హాస్టల్ గదిలో ఉన్న విద్యార్థితో పాటు ఉన్న రూమ్మేట్స్ వాళ్ళకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా? వాళ్ళు ఏమైనా చెప్పారా అది ఈ విషయం గురించి? అంటే ఇప్పటి వరకు అయితే కనుక పూర్తి స్థాయిలో విద్యార్థులు అందరూ చేరకపోవడం ఒక క్వశ్చన్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా రిజల్ట్స్ రాలేదు, కానీ కొంతమంది విద్యార్థులు మాత్రమే అక్కడ చేరడం. అదేవిధంగా చూసుకుంటే రూమ్ లో ఈయనొక్కడే ఏకాంతంగా ఉన్నాడు అంటూ కూడా మనకి ప్రిన్సిపల్ చెప్తున్న మాటలు బట్టి అయితే కనుక రూమ్ లో ఇంకెవరూ లేరు, ఎవరు చూడకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి దాపరించి ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే మిగతా విద్యార్థులు క్లాస్ కు హాజరవడం వల్ల ఈ అబ్బాయి అయితే మాత్రం రూమ్ లోనే ఉండిపోయి ఇలాంటి ఘటనకి పాల్పడి ఉండొచ్చు అంటూ కూడా అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఆ రూమ్ లో కూడా ఎవరు లేరు, ఎవరితోనూ కూడా అంత ఉత్సాహంగా మాట్లాడినట్టు కూడా ఏమి కనపడడం లేదు. అయితే తల్లిదండ్రులకు నిన్న అంటే ఒక రోజు ముందుగానే తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగిందంట. అంటే అబ్బాయి కొంత బెంగ పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది, హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు కాబట్టి దీనికి అన్న తర్వాత అయితే సార్ మీరు చెప్పండి అన్న తర్వాత కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు విశాఖ ప్రాంతంలోనే కూర్మన్పాలెంలో ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే పెద్ద దూరం కూడా కాదు. అయితే ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో లేదంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళంతా కూడా విద్య తాలూకా ప్రాముఖ్యతను కావచ్చు, లేదంటే విద్య చదువుకోవడం ద్వారా అయితే మాత్రం ఎటువంటి ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చన్న నేపథ్యంలో ఆయన అయితే మాత్రం పూర్తి స్థాయిలో మోటివేట్ చేశారు. ఈ నేపథ్యంలో దాన్ని ఎక్కువగా స్ట్రెస్ గా భావించి ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండొచ్చు అంటూ కూడా ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్ 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 థ్యాంక్ యూ.